అమెరికా గోధుమలు, బియ్యం సహా ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ సుంకాలు కొనసాగింపు. ఆ దేశ పాడి ఉత్పత్తుల దిగుమతులకు నిరాకరణ. కిలో ₹100 పైన ధర ఉన్న యాపిల్స్కి అనుమతి. అమెరికాతో మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారు. రష్యా చమురు కొనుగోలు నిలిపేసే హామీతో 20% అదనపు సుంకాలు తొలగించిన అమెరికా. భారత్పై సుంకాలు 18% తగ్గింపు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కంపు కొడుతుందని నాడే చెప్పామంటే ఇప్పుడు వాళ్ళే కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు, ఆ పోస్టులు రీట్వీట్ చేసుకుంటారు, నడిచిపోతుంటుంది. ఓవరాల్గా మనం 5 ఏళ్ల నుంచి వీళ్ళు చెప్పినట్టు యాసిడ్ కూడా తాగేసాం, యాసిడ్ కూడా తిని బతికాం. మొత్తం ఆంధ్రుల మీద ఒక జెనెటికల్ పరిశోధన చేసి ప్రపంచమంతా రాసుకోవచ్చు. ఎందుకంటే యాసిడ్ తిని బ్రతకగలరు, తర్వాత అదేంటది పూర్తి అక్రమంగా తయారైనటువంటి కెమికల్స్ను కూడా తిని బ్రతకగలరు, అరాయించుకోగలరు, బ్రతికేయగలుగుతున్నారు. వీళ్ళు చెప్పేది అట్లాగే ఉందన్నమాట. వీళ్ళందరూ తలా ఒక గ్లాసుడు యాసిడ్, తలా ఒక ఆ కెమికల్స్ కలిపి తాగి ప్రపంచానికి చెప్పగలిగితే బాగుంటుంది. నీచపత్రిక, నీచాతి పత్రిక, నీచాతి నీచ టీం కలిసి దేశ ప్రజలనే మోసం చేస్తుంది. ఇప్పుడు నేషనల్ మీడియా కూడా దీంట్లో ఈ పాపంలో పాలు పంచుకునేలా చేస్తుంది. హిందూ ధర్మ పరిరక్షణ పేరుతో హిందూ ధర్మ విధ్వంసానికి పాల్పడుతున్నారు వీళ్ళు. హిందూ ధర్మ పరిరక్షణ కోరుకునే వాళ్ళు దీన్ని ఇలాగే కావాలని కోరుకుంటున్నారా ఏంటన్నది ఎవరికి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సందర్భాన్ని తీసుకొచ్చారు ఈ మొత్తం ఉదంతలు. దివ్య దినపతి.